ఫ్రెండ్స్, ఊహించని విధంగా మళ్ళీ సీరియల్‌లో ఒక ట్విస్ట్ జరగబోతుంది. దాదాపుగా మనం 6 మంత్స్ పాటు మాలినిని, అలాగే వసుంధరని, అరవింద్‌ని వీళ్ళెవ్వరిని చూడలేదు కదా! ఆఖరికి మీరా వీళ్ళు కూడా మనకెక్కడ కనిపించట్లేదు. కానీ చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ మాలిని, వసుంధర ఇద్దరు కూడా సీన్స్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. నిజానికి మాలిని దగ్గర పెరగాలి మల్లిక. ఎందుకనంటే మళ్ళీ మాలిని ఇద్దరు కూడా సొంత అక్క చెల్లెల్లా ఉంటారు. అయితే వాళ్ళిద్దరు సొంత అక్క చెల్లెలుగా ఉంటున్నారు కదా! అయితే ఆ సమయంలో మాలినికి పిల్లలు పుట్టరు అన్న సంగతి తెలిసినప్పుడు, ఆ తర్వాత మల్లికి కూడా పిల్లలు పుట్టరు అన్న సంగతి తెలిసిన తర్వాత పుట్టిన బిడ్డే మల్లిక. అయితే మల్లిక మాత్రం ఇక ఎవ్వరికీ దక్కలేదు. అటు ఆరాధ్యకి దక్కలేదు. ఎవరికో ఏదో ఊరు కాని ఊర్లో బుజ్జికి మాత్రమే దక్కింది పాప. అంటే విధి ఎంత ఇది అనేది మనకి అర్థమవ్వాలి. అయితే ఇప్పుడు ఈ ఇంద్రాణికి, వసుంధరకి సంబంధం ఏంటి అంటే, ఇంద్రాణి ఒక పెద్ద బిజినెస్ మ్యాన్. అయితే వసుంధరా దేవికి ఎప్పుడు కూడా అడ్డుపడే ఒక అద్ అద్భుతమైన మనిషి. అయితే వ్యాపారంలో కానీ, బయట సొసైటీలో కానీ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని, చాలా నిజాయితీగా డబ్బులు సంపాదిస్తూ, వ్యాపారాలు విస్తరిస్తూ, ఎంతో రోల్ మోడల్‌గా నిలిచే క్యారెక్టర్ ఉన్న వ్యక్తి ఇంద్రాణి. అయితే ఇంద్రాణికి ఎప్పుడూ అడ్డు తగులుతూ, ముఖ్యంగా బిజినెస్ విషయంలో చాలా ఎక్కువగా తనని ట్రిగ్గర్ చేసే వ్యక్తి ఎవరో కాదు, వసుంధరాదేవి. వసుంధరాదేవి గురించి మనం చెప్పాల్సిన అవసరం ఏంటంటే, తను ప్రతి ఒక్కళ్ళని కూడా తనకు అడ్డొచ్చిన వాళ్ళని చాలా ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇక మాలిని గురించి చెప్పాలి అంటే తనకి పిల్లలు పుట్టలేదు. వేరే చోట పిల్లల్ని తను తీసుకోలేదు. ఎందుకనంటే ఎప్పటికైనా మళ్ళీ వస్తుంది. మళ్ళీ తనకి తన కూతుర్ని ఇస్తుంది అన్న ఎదురు చూపులతోనే తనలా ఉండిపోయింది. ఇక అరవింద్ కూడా తను చేసింది తప్పని చెప్పేసి తనని వదిలేసి ఊర్లు పట్టుకుని వెళ్ళిపోతాడు. అయితే ఇక ఇప్పుడు ఇంద్రాణికి వసుంధర తగులుతుంది. అయితే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇంద్రాణికి కుట్ర చేయాలి అని చెప్పేసి గోవర్ధన్‌తో కలుస్తుంది వసుంధర. అయితే గోవర్ధన్ ఎవరో మనకు తెలిసిందే కదా! ఈ మధ్య కాలంలో వస్తున్న వ్యక్తి. అయితే మాలిని మాత్రం తనకి ఎలాగైనా సరే బిడ్డ లేకపోయినప్పటికీ కూడా తను హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి ఎంతోమంది అనాథ పిల్లలకు తన సేవలు చేస్తూ ఉండిపోయింది. అదే హ్యాపీగా గడుపుతూ ఉంది. అయితే ఒకరోజు ఇంద్రాణి ఆహ్, ఇక రమ్యని తీసుకెళ్ళడానికి ఎవ్వరూ లేరని చెప్పేసి ఇంద్రాణి తనతోనే పెట్టుకుంటుంది. తనతోనే అన్నీ చూసుకుంటూ ఉంటుంది. కానీ ఇక్కడ ఏమైంది అంటే తను గతం మర్చిపోతుంది. రమ్య గతం మర్చిపోతుందనమాట. తనకి పిల్లలున్నారు ఇవేమీ తెలీదనమాట. అయితే ఈలోపు ఏమవుతుందంటే తనతో పాటు తన దగ్గరికి తీసుకువెళ్ళి తనని చూసుకుంటుంది. నా వల్లే కదా ఈ యాక్సిడెంట్ అయిందని అనుకుంటూ ఉంటుంది. అయితే ఈలోపు ఏమవుతుందంటే ఒకరోజు ఇంద్రాణి దగ్గరికి వసుంధరాదేవి వస్తుంది. వచ్చి "నువ్వు నా బిజినెస్‌లకు అడ్డు తగలకు" అని చెప్తుందనమాట. అదే సమయంలో రమ్యను చూస్తుంది. అయితే రమ్య దగ్గర ఉన్నది మల్లికేనని, మల్లిక ఎవరి బిడ్డో కాదు మల్లి బిడ్డే అన్న విషయం వసుంధరకి తెలీదు. కానీ చుక్కలు ఎలా కలుస్తున్నాయో చూడండి. ఇక త్వరలోనే గౌతమ్ ఇప్పుడు రమ్య దగ్గరికొస్తాడు. గౌతమ్‌ని వసుంధర చూస్తుంది. ఇలాగా మళ్ళా కథలోకి పాత వాళ్ళు ఎంట్రీ ఇస్తారనమాట. ఖచ్చితంగా ఇది జరుగుతుంది. ఎందుకనంటే ఇప్పటికే మళ్ళీ సీరియల్‌లో జనరేషన్ చేంజా అని కూడా అంటున్నారు. అయితే ఇప్పుడు రమ్య చుట్టూనే కథ తిరగాలి. మల్లిక చుట్టూ కథ తిరగాలి కాబట్టి గౌతమ్ ఎంట్రీ ఉండాలి కాబట్టి గౌతమ్, వసుంధర, మాలిని మళ్ళీ కలుసుకుంటారు మల్లిక రూపంలో.